హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇంట్లో తేలిగ్గా కేక్ చేసుకునే విధానం చూపిస్తానండి. చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా వచ్చే కేకు తయారు చేసి చూపిస్తాను. ప్లెయిన్గా చేసి చూపించబోతున్నానండి. దీనికి కావాల్సినవి 4 ఎగ్స్ కావాలి, 175 గ్రామ్స్ వెన్న, పావు కేజీ మైదా, పావు కేజీ షుగర్, కొంచెం బేకింగ్ సోడా, ఇవైతే కావాలండి. తర్వాత మీకు రైట్ సైడ్ని కనిపించేది కేక్ చేసుకోవడానికి వాడే గిన్నె అండి, కేక్ పాత్ర అంటాం కదా, అది అయితే కంపల్సరీగా కావాలి. ముందుగా నేను ఒక బౌల్ని తీసుకున్నాను. 4 ఎగ్స్ కూడా దానిలో వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు స్పాంజ్ లాంటి కేక్ ఎలా వస్తుంది ఏంటనేది మీకు చూపిస్తాను. దీనిలో కొంచెం బేకింగ్ సోడా వేసి బీట్ చేసుకోవాలి. తర్వాత పావు కేజీ షుగర్ని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని కూడా వేసేసి ఇక్కడ ఉండలు లేకుండా ఈవెన్గా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. కేక్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం కదండి. బేకరీలో మనకి చాలా క్రీములు వేసేసి చాలా మంచిగా డెకరేషన్ చేసి అమ్ముతూ ఉంటారు. ఈ క్రీములు ఇవి వేయటం వలన పిల్లలకి హెల్త్ పాడవుతుందండి. అంత మంచిది కాదు హెల్త్కి. మనం ఇంట్లో ఇలా హ్యాపీగా చేసి పెట్టేసుకున్నామంటే కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటిల్లిపాది అందరూ కూడా హెల్తీ ఫుడ్ తినొచ్చు. ఇప్పుడు నేను 175 గ్రామ్స్ వెన్న వేసానండి. ఈ వెన్న కూడా అంతా కరిగేలాగా మనం బీట్ చేసుకోవాలి. మన ఫ్యామిలీ అంతా కూడా 399 మెంబర్స్ అయ్యామండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా నేను కొంచెం కొంచెంగా మైదా వేసుకుంటూ, మైదా అంతా పావు కేజీ మైదా పట్టే వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈవెన్గా బ్లెండ్ చేస్తున్నాను. ఇదంతా బేటర్ రెడీ అయ్యేటప్పటికి మనం కేక్ పాత్రనంతా కూడా లోపల వెన్న కానీ నెయ్యి కానీ వేసి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కేకు రెడీ అయిన తర్వాత అలా దానిలో నుంచి చక్కగా మనకి ప్లేట్లోకి రావాలంటే అలా అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఈ బేటర్ని అంతా కూడా కేక్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలో ఇంకా మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చండి. తర్వాత పైనాపిల్, ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది లేదు అనుకుంటే ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా చేసి చూపిస్తున్నాను. ఇలా స్టవ్ మీద సిమ్లో 30 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. ఈ కేక్ అంతా రెడీ అవ్వడానికి మనకి టోటల్గా 45 మినిట్స్ పడుతుందండి. ఒక 30 మినిట్స్ తర్వాత మనం ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇలా ఉందండి. ఇంకొక 15 మినిట్స్ ఉంచాము అంటే టోటల్గా 45 మినిట్స్లో మనకి కేక్ రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కేకు ఉడికింది లేనిది చెక్ చేసుకోవడానికి చాక్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా గుచ్చి చూసామంటే చాకుకి ఏమీ అంటుకోకుండా వచ్చేసింది అంటే కేక్ ఈవెన్గా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఇలా వచ్చేసింది మన కేక్. నేనైతే కేక్ కట్ చేసేస్తున్నానండి. మీ అందరికీ అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ నూతన సంవత్సరంలోకి కొత్త కొత్త ఆశలతో, కొత్త కొత్త లక్ష్యాలతో, కొత్త కొత్త ఆలోచనలతో మనందరం కూడా అడుగు పెడదాము. మీరందరూ కూడా ఈ కేక్ చేసుకుంటారని అనుకుంటున్నాను. జనవరి 1కి డిసెంబర్ 31 నైట్ కూడా అందరు పిల్లలంతా కూడా సరదాగా కేక్ కట్ చేస్తూ ఉంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తయారు చేసుకుని పీసులుగా కట్ చేసేసుకుని మనం ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే పిల్లలకి ఒక 5 నుంచి 6 రోజులు స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించేయచ్చు. చాలా సూపర్గా వచ్చిందండి కేక్ అయితే. స్పాంజ్ లాగా మెత్తగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇలా లైక్ ఇవ్వటం వలన ఇంకా ఎంతోమంది చూసే అవకాశం ఉంటుందండి.
నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధాకర్.